పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వాళ్లు చనిపోయారు. వారి కుటుంబాలను జగన్ పరామర్శించలేదు. కానీ తెనాలి మొత్తం అసహించుకునే ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు కొడితే జగన్ వారిని పరామర్శించడానికి వెళ్లారు. వాళ్లు జైల్లో ఉంటే వారి కుటుంబాలను పరామర్శించారు. కానీ ఈ వ్యవహారంలో వైసీపీకి కనీసం ఒక్కటన్నా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ముగ్గురిపై 10కి పైగా కేసులున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు నమోదైన కేసులు కూడా వాటిలో ఉన్నాయి. అలాంటి వారిని పరామర్శించడంతో వైసీపీ అసాంఘిక శక్తుల పార్టీ అనే ప్రచారానికి జగనే మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే సీఎంగా ఉన్న 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అరాచక శక్తులకు వదిలేశారన్న ఆరోపణలు జగన్ ఎదుర్కొన్నారు. తన ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం ఆయన చేయలేదు. ఇప్పుడు నేరుగా మాజీ సీఎం హోదాలో రౌడీ షీటర్లను పరామర్శించారు. జగన్ తెలివి తక్కువ రాజకీయ నాయకుడు కాదని, తమ నేత వ్యూహం తమకుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతో ఆలోచించి వారి కుటుంబాలకు మద్దతు తెలిపారని అంటున్నారు. తన పరామర్శ ద్వారా జగన్ కేవలం ఆ ముగ్గురికి కాదు, రాష్ట్రంలో ఉన్న అలాంటి చోటా రౌడీలందరికీ, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులందరికీ సందేశం ఇచ్చారని టీడీపీ నేతలు అంటున్నారు.